మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. సో ఫైనల్లీ ఇంకొక 2 డేస్లో నా సీమంతం ఉందనమాట. అండ్ ఇవాళ దాని గురించి ప్రిపరేషన్స్ వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో మేమైతే మెహందీ పెట్టించుకుంటున్నాము. అండ్ నాకు ఆల్మోస్ట్ ఒక 3 hours పడుతుందంట మెహందీ పెట్టడానికి. నాకైతే మెహందీ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను ఫుల్ ఇట్లా ఎగ్జైట్ అవుతూ ఉండే అనమాట మెహందీ కోసము. నేను కూడా పెడుతుండే మంచిగా డిజైన్స్. తర్వాత ఇంటర్ 10th అవన్నీ వచ్చిన తర్వాత బిజీ అయిపోయి స్టడీస్లో నేను పెట్టడం మానేసిన. బట్ మా చెల్లెళ్ళు అందరు నాతో పెట్టించుకుంటుండే. నేను సొంతంగా పెట్టుకుంటుండే అనమాట. సో అది అట్లా బిజీ అయిపోవడం వల్ల గ్యాప్ వచ్చి నాకు పెట్టడం ఇంట్రెస్ట్ పోయింది. బట్ పెట్టించుకోవడం స్పెషల్ ఈవెంట్స్కి చాలా ఇష్టం. ఓపిక చాలా నాకు ఎక్కువ. కూర్చోడానికి కూడా చాలా ఓపిక ఉండాలి. మెహందీ పెట్టే వాళ్ళకన్నా పెట్టించుకునే వాళ్ళకి ఇంకా ఓపిక ఉండాలి. బికాజ్ వాళ్ళు అట్లీస్ట్ వేయడంలో పని ఉంటుంది వాళ్ళకి, మనకి ఏమి ఉండదు, జస్ట్ చూస్తూ ఉండాలంతే. చాలా ఓపిక కావాలి. నాకు ఆ ఓపిక చాలా ఉందన్నమాట. బికాజ్ ఐ లైక్ ఇట్. సో ఆల్రెడీ మెహందీ పర్సన్ వచ్చేసారు. సో షీఈ్ జ్యోతి. చాలా బాగా పెడుతున్నారు. మా మమ్మీ ఇంకా మా అత్తే పెట్టించుకుంటున్నారు ఆల్రెడీ. అండ్ నేను కొంచెం పని ఉంటే అవి చేసేసుకున్నా. బికాజ్ వాళ్ళకి తక్కువే మెహందీ వేసేది, నాకే ఎక్కువ ఉంది కాబట్టి నేను కాసేపు కూర్చోాలి, స్పెండ్ చేయాలి టైం కాబట్టి కొన్ని పనులు ఉంటే అవి చేసేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మెహందీ ఒకటి కాకుండా ఇంకా సీమంతం కోసం ప్రిపరేషన్స్, మా హస్బెండ్ షాపింగ్ అవన్నీ ఉండబోతున్నాయి అనమాట. సో వీడియోని మొత్తం ఎండ్ వరకు చూడండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో. అండ్ చలో లెట్స్ గో. దానికన్నా ముందు ఫస్ట్ ఐ చేంజ్ దిస్ డ్రెస్. ఎందుకంటే మనం ఒక్కసారి కూర్చుంటే మళ్ళీ లేవలేం కాబట్టి డ్రెస్ కంఫర్టబుల్గా ఉన్నది వేసుకుంటే డ్రెస్ కంటినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనే డ్రెస్ వేసుకుంటే బెటర్. డ్రెస్ చేంజింగ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఈ లిప్స్టిక్, ఇంకా ఈ బొట్టు, ఇంకా హెయిర్ కూడా టై వేసేసుకుంటా. అండ్ ఫేస్కి వచ్చేస్తే మీలో ఎంతమంది విటమిన్ సి సీరమ్స్ ఎవ్రీడే యూజ్ చేస్తారు? నేనైతే పక్కా యూజ్ చేస్తా. ఎందుకంటే అది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఫేస్కి. అండ్ ఆల్సో దాంట్లో కూడా నో ఇరిటేషన్ సీరం యూజ్ చేయడానికి ట్రై చేస్తా. సో అలాంటి సీరం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? నేను వాడే సీరంకి రిజల్ట్స్ బిఫోర్ ఇంకా ఆఫ్టర్ కూడా చూపిస్తా. చూడండి, విటమిన్ సి సీరమ్స్ నా ఫేస్కి యూజ్ చేయాలంటే కాషియస్ ఉంటా అనమాట. ఎందుకు అంటే అవి ఎప్పుడు కూడా స్కిన్కి ఇరిటేషన్ కలిగిస్తుంటాయి. బట్ ఈ మధ్య కాలంలో నుంచి నేను డాక్టర్ షేడ్స్ది సిరమైడ్ ఇంకా విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నా. అది మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది అండ్ డార్క్ స్పాట్స్ని ఫేడ్ చేస్తుంది, ఎట్లాంటి ఇరిటేషన్ లేకుండా. ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఇట్ కంటైన్స్ సిరమైడ్స్ అండ్ విటమిన్ సి. సిరమైడ్ రిపేర్స్ స్కిన్ బ్యారియర్ అండ్ ఎన్షూర్స్ జీరో ఇరిటేషన్. అండ్ విటమిన్ సి బ్రైటన్స్ ది స్కిన్. ప్లస్ ఇట్ హ్యాస్ 99% ప్యూర్ అండ్ స్టేబుల్ విటమిన్ సి ఫర్ మాక్సిమం ఎఫికసీ. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది లైక్ హౌ ఫ్రీక్వెంట్లీ ఐ యూజ్ విటమిన్ సి సీరం అని చెప్పి. సో దీంట్లో ఆఫ్ కోర్స్ విటమిన్ సి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ సిరమైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో విటమిన్ సి మనకి డల్నెస్ని టార్గెట్ చేసి బ్రైటర్ స్కిన్ని రివీల్ చేస్తుంది అండ్ ఈవెన్ టోన్డ్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ సిరమైడ్స్ ఏం చేస్తుందంటే మన స్కిన్ బ్యారియర్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది టు ఎన్ష్యూర్ దట్ అవర్ స్కిన్ డస్ నాట్ ఫేస్ ఎనీ ఇరిటేషన్ ఆర్ రియాక్షన్ డ్యూ టు విటమిన్ సి. స్టార్టింగ్లో చెప్పాను కదా, విటమిన్ సి సీరం నేను యూజ్ చేసేది ఎట్లాంటి ఇరిటేషన్ లేకుండా ఉండేది అని చెప్పి. ఇదే అనమాట దానికి మీనింగ్. అండ్ దీని వాటరీ టెక్స్చర్ చూసారా, ఎక్స్ట్రీమ్లీ లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. ఈ సీరం మన ఫేస్ పైన పెట్టుకున్నప్పుడు కూడా చాలా క్విక్గా అబ్జార్బ్ అవుతుంది అండ్ మసాజ్ చేసినప్పుడు కూడా ఎటువంటి గ్రీసీ కూడా మనకు అనిపించదు. ఎంత క్విక్గా అబ్జార్బ్ అయిపోయిందో. అండ్ అస్సలు స్టిక్కీ కూడా లేదు నా హ్యాండ్స్కి. ఈ ఎంటైర్ జర్నీ నా స్కిన్ ఎంత బాగా అనిపిస్తుందో, చాలా కామ్గా. అసలు విటమిన్ సిలో చాలా రేర్ ఇట్లాంటి కామ్నెస్ మనం ఫీల్ అవ్వడానికి. ఎందుకంటే ఎప్పుడు కూడా వేరే వాటితో ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్లీ ఈ డాక్టర్ షేడ్ సిరమైడ్ ఇంకా విటమిన్ సి సీరం అయితే చాలా హెల్ప్ అవుతుంది. మీరు కనుక నా కూపన్ కోడ్ SIRI2025 అని డాక్టర్ షేడ్స్ వెబ్సైట్లో యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా purple.com దొరికేస్తుంది. అంతే, ఇంకా ఫ్రెష్గా రెడీ అయిపోయాం కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి మెహందీ పెట్టించుకుందాము. చలో. మెహందీ పెట్టించుకోవడానికి నేనైతే బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంట్లోనే మెహందీ ఆర్టిస్ట్ వచ్చారనమాట. సో తను నాకు ఇంట్లోనే వేసేస్తుంది మెహందీ. వేసే డిజైన్ ఇదనమాట, సంథింగ్ లైక్ దిస్. మళ్ళీ దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తాను, వేస్తారు. సో ఇలా కనిపించబోతుంది డిజైన్. అయితే కనిపిస్తుందా? ఒకప్పుడు చేతులకు మెహందీ పెట్టించుకోవాలి అని అంటే కామన్ డిజైన్స్ ఉంటుండే, లైక్ పూలు రావడం కానీ, లీవ్స్ రావడం కానీ అట్లా. బట్ ఇప్పుడు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ వచ్చేసినాయి. సో మెహందీస్నే చాలా సన్నగా హోమ్ మేడ్ హెన్నా ప్రిపేర్ చేసేసి దాంతో థీమ్కి తగ్గట్టు చేయడం. లైక్ ఈవెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబీ షవర్ ఉందంటే సీమంతంకి తగ్గట్టు మెహందీ బొమ్మలు వేయడం అట్లా చేస్తున్నారు. వన్ హ్యాండ్ వన్ సైడ్ అయిందనమాట. చాలా ప్రిట్టి వచ్చింది, చాలా నచ్చింది నాకైతే.
అసలు ఈ కార్ట్ కానీ బేబీ క్యారియర్ అని అంటారో ఏమంటారో దీన్ని, ఇట్ లుక్స్ వెరీ 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 ప్రిటీ అనమాట. నా హ్యాండ్ పైన చాలా క్యూట్ అనిపిస్తుంది ఈ బేబీ బొమ్మలు. అండ్ చిన్న చిన్న పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ, కనిపిస్తున్నాయా? ఇక్కడ చిన్న చిన్న పాదాలు. మామ్ టు బీ అని రాసి, బేబీ డ్రెస్ వచ్చి, మనకు బేబీ గర్ల్ కదా, సో మంచి అన్ని బేబీ గర్ల్కి కావాల్సిన పువ్వులు, ఐటమ్స్, ఫ్రాక్ అవన్నీ ఉన్నాయి అనమాట. ఇప్పుడు కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకొక హ్యాండ్కి స్టార్ట్ చేస్తారు. ఇంకొక హ్యాండ్ పెట్టే గ్యాప్లో నేను బయట కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతున్నాను అనమాట. అంటే ఒకటే చోట చాలాసేపు కూర్చోవడం కష్టం కదా ప్రెగ్నెన్సీలో. అండ్ ఆల్సో ఇప్పుడు 9th మంత్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది. సో లేచి అట్లా తిరుగుతూ కొంచెం అట్లా రిలాక్స్ అవుతూ పెట్టించుకుంటున్నా. అండ్ పొజిషన్స్ కూడా చాలా మార్చినా నేను. అండ్ ఇక్కడ మా అత్త ఇంకా అమ్మ కూడా పెట్టించుకున్నారనమాట మెహందీ. సో వాళ్ళు పెట్టించుకునేది అండ్ ఇంకా కొన్ని బిహైండ్ ద సీన్స్ అన్నీ కూడా అమ్మ ఛానల్లో పెడుతుంది వీడియో. సో మీరు అది కూడా చూడండి, చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. అండ్ నా మెహందీ అయిపోవడానికి వెయిట్ చేస్తున్నాడు మా హస్బెండ్, బికాస్ తన షాపింగ్కి వెళ్ళాలన్నమాట. ఇంకా అసలు లాస్ట్ మినిట్లో తన షాపింగ్ అంతా ప్లాన్ చేసినాం మేము. అది ఎందుకు కూడా మీకు తెలుస్తుంది నెక్స్ట్ సెగ్మెంట్లో. సో ఇక్కడైతే నా మెహందీ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఒక చేయి ఎండిపోయి ఇంకొక చేయికి స్టార్ట్ అంటే లైక్ వెంటనే ఎండిపోతుండే. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ మై మెహందీ. చిన్న చిన్న పాదాలు, మామ్, డాడ్, బేబీ, ఇంకొక చేయి పైనేమో బేబీ క్యారియర్ అండ్ మామ్ టు బీ అని రాయడము, బేబీ గర్ల్ అని రాయడం. ఇట్ వాజ్ లైక్ సో ప్రిటీ అనమాట. నాకైతే బాగా నచ్చేసింది. సో మెహందీ అయిపోగానే ఇక్కడ ఫ్రిస్కో అనే ప్లేస్లో మేము షాపింగ్కి వచ్చాము. మా హస్బెండ్ షాపింగ్ అది. అయితే ఇందాక చెప్తా ఉన్నా కదా స్టోరీ ఏమైందో. నేను శారీ తెప్పించుకున్నాను, బ్లౌజ్ చేయించుకున్నా కదా. నా బ్లౌజ్ రెడ్ కలర్లో వచ్చింది. సో అదే కలర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మా హస్బెండ్కి రెడ్ కలర్ కుర్తా అంటే మేము డిజైన్ చేసినాం అనమాట. కొంచెం జార్జెట్లో వస్తుంది, చికెన్ కర్రీ టైప్ వచ్చింది ప్యాకేజ్లోనే. కానీ లాస్ట్ మినిట్లో ఏమైంది అని అంటే ఆ ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఒక 2 డేస్కి మా హస్బెండ్ వేసుకొని చూశారు. అంటే ప్రతిసారి మంచిగానే వస్తుంది కదా అని అనుకొని కాన్ఫిడెంట్గా ఉండే అనమాట. సో వేసుకొని చూసేసరికి ఎంత లూజ్ అయిందంటే ఇట్ వాజ్ లైక్ 2 పునీట్లు పడతారు అన్నట్టు ఉండే అనమాట ఆ డ్రెస్లో. సో ఇంకా డిసప్పాయింట్ అయిపోయి లేదు ఇంకా మళ్ళీ కొనాల్సిందే అని అనుకొని అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెడితే ఎక్కడెక్కడ దగ్గరలో మంచి మెన్స్ వేర్ దొరికే షాప్స్ ఉన్నాయా అంటే చాలామంది రెస్పాండ్ అయ్యి చాలామంది చెప్పిండ్రు ఇట్లా అను అటైర్స్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది, దాంట్లో బాగుంటాయి అని చెప్పి. థ్యాంక్ యూ ఎవరైతే నాకు మెసేజ్ చేసి చెప్పారో. వాళ్ళ దగ్గర నిజంగానే కలెక్షన్ చాలా బాగుందన్నమాట. ఓన్లీ మెన్స్ వేర్ కాదు, అసలు మనకి గర్ల్స్కి కూడా ఎంత ప్రిటీ ఉన్నాయి. లెహెంగాస్ కానీ, డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, ఇండో వెస్ట్రన్ టైప్ అయితే చాలా బాగున్నాయి అనమాట. శారీస్, రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ అవైలబుల్గా ఉండే వాళ్ళ దగ్గర. నాకైతే మస్తు నచ్చింది. అంటే అర్జెంట్గా ఏమైనా కావాలంటే యూఎస్లో కూడా ఉంది ఒక షాప్ అనే అయితే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అండ్ ఫైనల్లీ ఇట్లా కాంట్రాస్ట్ రెడ్ కాకుండా ఇట్లా శారీకి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ కలర్ తీసుకున్నారు. సో ఫైనల్లీ మా హస్బెండ్ షాపింగ్ కూడా అయిపోయిందనమాట. ఫుల్ హడావిడిగా వచ్చినాం మేము. క్లోజింగ్ టైం మెహందీ కొంచెం లేట్ అయింది. మేము మధ్యలో నేను రెస్ట్ తీసుకొని కొంచెం అటు ఇటు తిరిగి లేట్ అయిందనమాట. సో ఇలా రిక్వెస్ట్ చేసి కొద్దిసేపు వెయిట్ చేయండి మేము వస్తున్నాము అని చెప్పి వచ్చి ఇక్కడ పర్చేస్ చేసినాము. సో నేను హ్యాపీ ఉన్నా, ఎందుకంటే తిని కూడా బాగుండాలి అని ఫీలింగ్ బాగా ఉండింది అనమాట నాకు. బికాస్ నేనేమో అంత అరేంజ్ చేసుకొని నేను అంత ప్లాన్డ్గా చేసుకున్నాను, తనకు కూడా ప్లాన్డ్గానే చేసినాం, కానీ అది లూజ్ అయింది అన్నమాట డ్రెస్. సో ఇప్పుడు ఇక్కడ ఆల్టరేషన్స్ చేసి అదంతా కష్టం అవుతుంది కాబట్టి ఒక డ్రెస్ కొందామని చెప్పి అనిపించింది. ఫైనల్లీ ఆ డ్రెస్ దొరికింది కాబట్టి కొంచెం హ్యాపీగా రిటర్న్ అవుతున్నాం అన్నమాట ఇంటికి. రిలీఫ్. ఆ రోజు అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే లుక్ ఎట్ మై మెహందీ కలర్ చాలా బాగా పండింది అనమాట. సో ఇదంతా కూడా ఆర్గానిక్, లైక్ వాళ్ళ ఇంట్లో చేసిన హెన్నా అంట, బయట నుంచి తీసుకొని వచ్చి ఇలాంటి కెమికల్స్ లేని హెన్నా. సో ఏమన్నారంటే ముందు రోజే లైక్ ఫంక్షన్ రేపు ఉందంటే ఇవాళ పెట్టుకోవద్దు, 2 డేస్ ముందు పెట్టుకోవాలి, అప్పుడు మంచి కలర్ వస్తుంది అని అంటే ఫ్రైడే పెట్టించుకున్నా. సో మాకు ఫంక్షన్ సండే అయింది. సో ఫ్రైడే పెట్టించుకున్న మెహందీ అండ్ ఇది వచ్చేసి సాటర్డే అనమాట.
అండ్ మేము కొన్ని పనులు ఉన్నాయి ఇంకా అవి చేసుకుందామని చెప్పి బయటకు వచ్చాం. ఎవరెవరు అంటే నేను ఇంకా మా హస్బెండ్. సో ఫస్ట్ నాకు ఐబ్రోస్ చేయించుకోవాల్సిందే. సో నేను ఫేషియల్స్ ఎక్కువ చేయించుకోను బయట. నాకు ఎందుకు అంత నచ్చదు, అంటే లైక్ నాకు పడదు అనిపిస్తుంది ఫేషియల్స్. ఇంట్లోనే నేను ఏదైనా క్రీమ్ పెట్టుకోవడం కానీ, ఇంట్లోనే న్యాచురల్గా ఏదైనా చేసుకోవడము, లేదంటే ఏదైనా ఉప్టాన్ పౌడర్ లాంటివి అలాంటివి పెట్టుకొని ఫేషియల్ నేను అంత నేను చేసుకుంటా. సో ఓన్లీ ఐబ్రోస్ వేయించుకుంటా అనమాట, అండ్ వ్యాక్సింగ్ అట్లా వేయించుకుంటా. బట్ ఇప్పుడు అవసరం లేకుండే. సో ఐబ్రోస్ పని అయిపోయిన తర్వాత శారీ తీసుకొని నేను మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చాను. సో తను డ్రేపింగ్ చేసేసుకుంటా ముందే అని చెప్తే అది ఇచ్చేసి వచ్చాము. అండ్ నెక్స్ట్ కాస్కో వచ్చాం. సో తిన్నాక ఈరోజు ఈవినింగ్ మేము ఏం చేద్దాం అనుకున్నామంటే ట్రేస్ అవన్నీ కూడా ప్యాక్ చేయాలి. ఫ్రూట్స్ ఏమంటారు ఇవి స్వీట్స్ అవన్నీ పెట్టి ప్యాక్ చేయాల్సిండే. సో దానికోసం కొన్ని ఫ్రూట్స్ ఇంకా మాకు తక్కువ పడినాయి. సో అవి నేను చూసుకొని కొన్నాము. సో యాక్చువల్లీ నిన్న ఏమైందంటే మా కజిన్ ఉంటాడు వరుణ్ అని చెప్పి. సో తను చాలా ఫ్రూట్స్ తీసుకొని వచ్చాడనమాట, ఇట్లనే సీమంతం ఉంది అని చెప్పి. సో అవే ఫ్రూట్స్ చాలా మటుకు సఫిషియంట్ అయిపోతాయి అని అనిపించింది. కానీ మళ్ళీ మా ట్రేస్ పెద్దగా ఉన్నాయి, వెడల్పు కన్నా డెప్త్ ఎక్కువ ఉందన్నమాట. సో ఎక్కువ పెట్టాలి కదా అని చెప్పేసి నేను ఇంకా కొన్ని తీసుకున్నా. అండ్ మెక్సికన్ మ్యాంగోస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ యూఎస్లో. సో ఆ మ్యాంగోస్ కూడా తీసుకున్నాను అనమాట. మ్యాంగో పెడితే కూడా చాలా మంచిది అని అన్నారు. 5th month తర్వాత నుంచి ఎవ్రీడే నేను ఇట్లా సీమంతం కోసం వెయిట్ చేస్తుండే అనమాట. డెఫినెట్గా ఇండియాలో ఉంటే అయితే అందరు వచ్చి ఫుల్ గ్రాండ్ అవుతుండే. ఇక్కడ కూడా గ్రాండ్గానే జరుగుతుంది ఈవెంట్. కానీ నా వాళ్ళందరూ లేరు అని ఒక బాధ అయితే డెఫినెట్గా ఉంది. ఓకే, అమ్ముంది, అత్తయ్య వాళ్ళు ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, బట్ నాకు అన్నలు వదినలు, మా నాన్న మెయిన్గా, మా పిన్నిలు బాబాయ్లు, నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, అత్తలు మామలు ఎవరు లేకపోయేసరికి కొంచెం సాడ్గా అయితే ఉన్నా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈవెంట్ రేపు ఉంది అనగా నాకు ఇవాళ ఫుల్ స్ట్రెస్ అవుతుంటుంది అనమాట. మీలో ఎంతమందికి ఇట్లా ఉంటుందో తెలియదు, కానీ అది గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో తెలియదు. సో ఏంటంటే నేను ఒకలాగా ప్లాన్ చేస్తాను ఈవెంట్ ఇట్లా అవ్వాలి అని చెప్పి. సో అది నేను చేస్తేనే అవుతుంది, వేరే వాళ్ళకి ఆ పని అప్ప చెప్తే ప్రాపర్గా నాకు ఎట్లయితే కావాలో అట్లా చేయరేమో, వారు నేను మేబీ వాళ్ళకి కరెక్ట్గా డెలివర్ చేయరేమో పాయింట్ అని చెప్పి అన్నీ నేనే నెత్తి మీద వేసుకొని లాస్ట్ మినిట్ వరకు ఫుల్ స్ట్రెస్ అయిపోతూ ఉంటాను అనమాట. ఇంకా బయట పనులను చేసేసుకొని ఇంటికి వచ్చేసినాం. సో నౌ బ్యాంగిల్స్ అరేంజ్ చేస్తున్నాము. నేను ఇంకా మా అమ్మ కూర్చొని ఇవన్నీ సెట్ చేసినాం అనమాట. ఇవన్నీ ఇండియా నుంచి వచ్చినాయి. సో అన్నిటికి కూడా బబుల్ వ్రాప్స్ పెట్టి తెప్పించుకున్నాము. సో ఇవన్నీ తీసేసి ఇప్పుడు కూర్చొని అరేంజ్ చేస్తున్నామంట. రేపటికి అన్నీ మిక్స్డ్ కలర్స్ పెట్టి వేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నా. సో మై మామ్ ఈజ్ హెల్పింగ్ ఇన్ దిస్. నాకైతే నా సీమంతంకి ఇట్లా కలర్ఫుల్ బ్యాంగిల్స్ వేసుకోవాలని చెప్పిందనమాట. అందుకే నేను ఇండియా నుంచి తెప్పించుకున్నా. ఇవన్నీ కూడా గాజు బ్యాంగిల్సే. ఇవి కొత్తగా వస్తున్నాయి అంటే ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని చెప్పి. సో ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అండ్ మల్టీ కలర్ అనమాట. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా చెమ్కివి మెటల్ బ్యాంగిల్స్. ఇవన్నీ రెగ్యులర్గా మ్యాచింగ్ వేసుకోవడానికి తెప్పించుకున్నా. బట్ మెయిన్గా సీమంతం కోసం అయితే ఆ గాజు బ్యాంగిల్సే వేసుకుంటున్నాను. అంటే మట్టి గాజులు వేసుకోవాలి కదా. సో అట్లా గాజు బ్యాంగిల్సే తెప్పించుకొని గాజు బ్యాంగిల్స్ వేసుకుంటున్నాం. సో ఇవన్నిటిని ఎట్లా అరేంజ్ చేస్తే బాగుంటుంది హ్యాండ్స్కి అని ఇప్పుడు నేను ఇంకా అమ్మ ప్లాన్ చేస్తున్నాము. సో వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక 2 బ్యాంగిల్స్ ఇచ్చి అందరితో వేయించుకుందాము అని చెప్పి కూడా ఒక ప్లాన్ వేసినాము. సో ఆ 2 బ్యాంగిల్స్ని ఇవన్నీ మల్టీ కలర్స్తోని ఎట్లా అరేంజ్ చేసుకోవాలి అనే దాని మీద చర్చలు నడుస్తున్నాయి అనమాట. సో బ్యాంగిల్స్ అరేంజింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ పని, పెద్ద పని ఒకటి మిగిలింది ఏంటి అని అంటే ఈ ట్రేస్ ప్యాకింగ్. సో ఈ ట్రేస్ ప్యాకింగ్ కూడా చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్. అంటే మేము చిన్నగా అయిపోతుంది, ఫాస్ట్ అయిపోతుంది అనుకున్నాం, కానీ ఇట్ ఆల్మోస్ట్ 4 hours. అంటే ఫస్ట్ టైం కదా చేయడం మాకు కూడా. మేబీ ఒక 2 సార్లు 3 సార్లు చేసి ఉంటే అలవాటు అయ్యేదేమో, మాకు ఫాస్ట్ అయిపోతుండే. వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్? మీరు చెప్పండి అత్త, అది అట్లనే ఏం చేస్తున్నారని చెప్పాలి. ఏం చేస్తున్నావు మమ్మీ? దేనికి? శ్రీమంతం హడావిడి. యాక్చువల్లీ ఇవన్నీ ట్రేస్ ఇండియా నుంచి వచ్చినాయి అన్నమాట. ప్లేట్స్, ఫైబర్ ప్లేట్స్. సో అవన్నిటిని మేము ఇప్పుడు అరేంజ్, దాంట్లో ఫ్రూట్స్ ఇంకా పలహారాలు అన్నీ కూడా అరేంజ్ చేసి దాని పై నుంచి నీట్ కనిపించడానికి ఈ ష్రింక్ బ్యాగ్స్ తెప్పించుకున్నాం అమెజాన్ నుంచి. సో క్లింజ్ వ్రాప్ తెప్పించాం అన్నమాట ఇండియా నుంచి. అది సెట్ అవ్వలేదు అనిపించింది. అంటే ఈ సైజ్ ట్రేకి
అది చిన్నగా అయిపోయింది అనమాట. సో ఇంకా అప్పటికప్పుడు వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్ అని చూసి మేము ఈ ష్రింక్ వ్రాప్స్ తెప్పించాం. నిజ ష్రింక్ వ్రాప్ బ్యాగ్స్ అనమాట. సో ఇవి అమెజాన్ లో చూసి తెప్పించినాము. అండ్ దీనికి ఇట్లా హాట్ ఎయిర్ గన్ ఇదంతా ఐడియా ఉంటుంది, స్వీట్ షాప్ లో వేస్తుంటారు. సో దీనిపై నుంచి ఇట్లా పెడితే ప్రాపర్ గా ఇట్లా అవుతుంది అనమాట. మనకి ప్రాపర్ ఒక హ్యాంపర్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. సో దాని మీద నుంచి ఈ బ్రోచ్ ఈ ఫ్లవర్ బ్రోచ్ ఒకటి పెట్టేసినాము. సో ఇది కూడా వాళ్ళే పంపించారు ఇండియా నుంచే. అండ్ దీస్ ఆర్ ది స్పాంజ్ రోజెస్ అనమాట. ఈ 3 డిఫరెంట్ కలర్స్ తెప్పించిన. ఫ్లవర్ ఏంటి అట్లనే వస్తుంది చేసిండ్రు. ఫ్లవర్ ఎట్లా వస్తుంది అవును నిజంగానే చేసిండ్రు కదా, అది కాదా? అదే వాళ్ళకందరికి చాలా బాగా తెలుసు కానీ అన్నయ్యకి తెలియదు. నేనే ఇచ్చిన. సో మనం చిన్నగా ఉన్నప్పుడు మనం అందరం యూజ్ చేసేవాళ్ళం. ఇది మధ్యలో ఇట్లా కనిపిస్తుంది. వాళ్ళందరికీ తెలుసు. కనిపెట్టిన వాళ్ళకి చిన్న ఉన్నప్పుడు గిఫ్ట్ బర్త్డేస్ కి అట్లా మనం గిఫ్ట్ కొంటుండే కదా, గిఫ్ట్ కవర్ దానికి మంచి బాక్స్ కి పెట్టి ఇది కూడా ఒకటి కొంటుండే, ఒక లేబుల్, ఇంకోటి కింద లేబుల్ మీద ఫ్రమ్ సిరి 2 అని రాసి కింద పెడుతుండే. సో ఇట్లా ఫ్లవర్ లాగా మంచిగా ఆడుకుంటుండే అనమాట అప్పట్లో. స్ప్రింగ్ ఇంకో ఇట్లా వస్తుంది. దాన్ని పట్టుకో మన జుట్టుని ఇట్లా అంటే రాదా అత్త? జుట్టుని ఇట్లా పట్టుకుని ఇట్లా అంటే మొత్తం కర్లీ అయిపోదా అట్లా? ఇది ఉంది కదా ఇక్కడ పై నుంచి కర్ల్ అవుతుంది ఇట్లా. ఎంత కావాలంటే అదే. ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలనుకో ఎక్కువ చేయాలి కర్ల్. ఇట్లా ఎక్కువ అవుతుంది. గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తే దీని వెనక నేను ఎఫర్ట్ ఇప్పుడు చూస్తే దీని వెనక ఎంత ఎఫర్ట్ ఉన్నదో తెలుస్తుంది. వెరీ గుడ్. సో దీన్ని ఇట్లా ఈ ఫ్లవర్స్ ఫ్రూట్స్ దానికి పెట్టేద్దాం అని చెప్పి అనుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్. ఇవన్నీ మేము ప్యాక్ చేసి తీసుకొని వెళ్ళాలి. మాక్సిమం 5 అంటారు, మాక్సిమం కదా మినిమం 5 అంటారు. మాక్సిమం మనం ఎన్నో తీసుకోవచ్చు అన్నట్టుగా ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా ప్యాక్ చేపిస్తుంది. ట్రేస్ పెద్దగా ఉన్నాయి యాక్చువల్లీ. అది ఇట్లా ఇవి ఈ ఫైబర్ ట్రేస్ పెద్దగా ఉన్నాయి అనమాట. అండ్ వీటి మధ్యలో ఫ్లవర్స్ చెప్పినాయి కదా, సో ఇవన్నీ ఇట్లా స్పాంజ్ ఫ్లవర్స్ అనమాట. ఇవి మనం కూడా చేసుకోవచ్చు షీట్స్ ఉంటే, బట్ మాకు టైం లేదు. సో అందుకే ఇవి రెడీమేడ్ యాంప్గానే దొరుకుతాయి. 3 కలర్స్ అనమాట, ఎల్లో, పీచ్, ఇంకొకటి వైట్ కూడా ఉంది కనిపించట్లేదు. సో ఈ 3 ఫ్లవర్స్. అయితే క్లింజ్ వ్రాపింగ్ అని చెప్పినా కదా, ఇది యాక్చువల్లీ మీరు అందరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో. అంటే ఇట్లా స్వీట్ షాప్లలో ఎక్కువ కాస్ట్ అవుతుంది మీకు అని అనిపిస్తే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ ఫైబర్ ట్రేస్ మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బేగం బజార్లో ఈజీగా అవైలబుల్గా దొరికేస్తాయి. సో తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. ఆ ఫైబర్ ట్రేస్ తెచ్చుకోవాలి, దాంట్లో అన్ని ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్వీట్స్ అవన్నీ అరేంజ్ చేసేసుకొని దానిపైనుంచి క్లింజ్ వ్రాప్ అయినా కానీ ష్రింక్ బ్యాగ్స్ అయినా పెట్టేసి హాట్ ఎయిర్ సీల్ అంటారు కదా, దాంతో సీల్ చేసేయాలన్నమాట. చాలా బాగా అవుతుంది. అండ్ ఆల్సో నేను ఫస్ట్ టైం చేయడం, సో అందుకే మాకు చాలా టైం పట్టింది. ఫస్ట్ క్లింజ్ వ్రాప్ ట్రై చేసి అది సెట్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ తర్వాత ఇది ట్రై చేసి, లేకపోతే మేము ముందే వేసుకునే వాళ్ళము. లాస్ట్ మినిట్లో ఎందుకు పెట్టుకున్నాం అని అంటే అదే ఆర్డర్ పెట్టినాం కాబట్టి అది ఈరోజే వచ్చింది. సో ఇంకా అందుకే కంపల్సరీ ఇవాళని చేయాల్సిందే. హాట్ ఎయిర్ గన్ అని చెప్పినా కదా, సో ఇదే అనమాట. ఆ హాట్ ఎయిర్ గన్తో మొత్తం ఇట్లా ఫాస్ట్గా సీల్ చేస్తే ఇది ఈ ష్రింగ్ వ్రాప్ అనేది టైట్గా అయిపోతుంది అనమాట. దాంతో మనకి చాలా నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్. అండ్ ఆల్సో ఏదో ఇట్లా హ్యాంపర్ మనం ప్యాక్ చేస్తున్నాము అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ స్పాంజ్ ఫ్లవర్స్ ఎందుకు పెట్టినా మధ్యలో అని అంటే యాక్చువల్లీ మా ట్రేస్లో డెప్త్ ఎక్కువ ఉందని చెప్పినా కదా, సో ఎన్ని ఫ్రూట్స్ పెట్టినా కానీ ఇట్లా పైనకి చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుండే. అండ్ ప్రాపర్ షేప్లో అండ్ ప్రాపర్గా సీల్ అవ్వట్లేదు అనమాట, జరిగిపోతుండే ఫ్రూట్స్. సో ఏం చేసినాం అని అంటే కింద ఒక థర్మోకాల్ షీట్స్ ఆర్డర్ పెట్టిన, అన్నీ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టిన. సో ఆ థర్మోకాల్ షీట్స్ ఒక 4 సెంటీమీటర్స్ ఎంతో ఉండింది.
సో ఆ షీట్ పెట్టిన తర్వాత దానిపైన అన్ని ఫ్రూట్స్ అవన్నీ అరేంజ్ చేసి మధ్యలో ఖాళీ అనిపించకుండా ఆ స్పాంజ్ ఫ్లవర్స్ పెట్టిన అనమాట. అవి కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించిన. అయితే ఈ ఫ్లవర్కి బైండింగ్ వైర్తో ఒక స్టెమ్ ఉంటుంది కదా, అది ఈజీగా మనకు థర్మకాల్కి గుచ్చుకుంటుంది మనం గుచ్చినప్పుడు. సో అట్లా బాగుంటుంది అని చెప్పి ఫ్లవర్స్ తెప్పించిన అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ రియలీ గుడ్. అరే ఎంత బాగా చేసినా ఫస్ట్ టైం అయినా కానీ అని చెప్పి వీడియో కాల్ చేసి మా డాడీ వాళ్ళకి చూపిస్తే, అరే క్రేజీ చేసినావు కానీ స్వీట్ షాప్ వాళ్ళలాగానే, అసలు ఫస్ట్ టైం చేసినామంటే ఎవరు నమ్మరు అని చెప్పి ఫుల్ పొగుడుతుండే. సో పేరెంట్సే మనం ఫస్ట్ పొగిడేది, ఆ తర్వాతనే ఇంకెవరన్నా అంటారు కదా. సో నేను చేసిన అండ్ నాకు మా అమ్మ ఇంకా మా అత్తయ్య ఫుల్ హెల్ప్ చేసిండ్రు. మేము ఇవన్నీ చేస్తుంటే మా హస్బెండ్ ఇంకా మామయ్య ఇది బ్యానర్ తేవడానికి వెళ్ళిండ్రు అనమాట. సో వెల్కమ్ టు సిరి శ్రీమంతం అని చెప్పి. సో నాకు పర్టికులర్గా అది కావాల్సిండే. వైట్ కలర్లో వెల్కమ్ బోర్డ్ చేపిస్తారు అందరూ, కానీ నాకు వైట్ వద్దు, నాకు ఇట్లా కలర్ఫుల్ కావాలని చెప్పి నేను వాయిలెట్ కలర్ చేయించుకున్నా. చాలా బాగా వచ్చింది. అండ్ ఈ ప్యాకింగ్ స్టోరీకి వచ్చేస్తే ఏంటంటే ప్లానింగ్ ఇంకా డిజైన్ ఎట్లా రావాలని చెప్పి నేను చూసుకుంటే ఈ స్ట్రింగ్ వ్రాప్స్తోని ప్యాక్ చేయడం అంతా కూడా డ్యూటీ మా మమ్మీ ఇంకా అత్తయ్యదే ఉండే. సో వీళ్ళిద్దరు కూడా చాలా ఎఫర్ట్ పెట్టిండ్రు. లిటరలీ చాలాసేపు కూర్చొని వాళ్ళు చేస్తుండే అంతంత బరువు పట్టుకొని కూడా. రియలీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్ అని అనుకున్నాం చూసి. మేము ముగ్గురం నిజంగా చాలా 100% ఎఫర్ట్ పెట్టి చేసినాం అనిపించింది ఈ వర్క్ అంతా కూడా. సో ఏమేమి ప్యాక్ చేసాము అని అంటే 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, 5 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, అరిసెలు, మైసూర్ పాక్, లడ్డు, కజ్జకాయలు, ఇంకా పల్లిపట్టి, ఇవన్నీ ప్యాక్ చేసినాం. డ్రై ఫ్రూట్ లడ్డు ఇంకా పల్లి లడ్డు అనమాట. ఇండియాలో ఉంటే సీరియస్లీ ఇవన్నీ మనం జస్ట్ ఆర్డర్ ఇచ్చేయడము, షాప్ నుంచి తెచ్చుకోవడము, లేదంటే ఎవరైనా ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఇచ్చేసి చేయించుకోవడం అట్లా ఉంటుంది. బట్ ఇక్కడ మన పనులు మనమే చేసుకోవాలి అండ్ ఇవన్నీ చేసి ఇవ్వడం చాలా కాస్ట్లీ ఉంటుంది అండ్ చేసి ఇవ్వరు కూడా ఎంత ప్రాపర్గా మనకి. ఇంకా ఆ సర్వీస్ రాలేదనిపించింది నాకు యూఎస్లో. సో అన్నీ మనమే చేసుకోవాలన్నమాట. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకోండి, బట్ స్టిల్ ద సేమ్ టైం చాలా స్ట్రెయిన్ కూడా అవుతాము అని అనిపించింది. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. మేమంతా అరేంజ్ చేసినాక చాలా బాగా అనిపించింది. అండ్ ఒకసారి దిష్టి కూడా తీసేసిన నేను. సో ఎండింగ్ కూడా చెప్పేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, and also do wait for the next video.